హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. లడ్డు వివాదం, తిరుపతి లడ్డు వివాదంపై జరుగుతున్నటువంటి మాటల యుద్ధం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేనండి, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క ఆరోపణల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య? ఒక్కసారి ఇవాళ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రాజ్ లడ్డు వివాదంలో ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చూశారు కదా. ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య ట్విట్టర్ ద్వారా యుద్ధం జరుగుతుంది. అంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే అసలు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాము. మొన్న తిరుపతి లడ్డు ఉందిగా, తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై జరుగుతున్నటువంటి మాటల యుద్ధమే ఇది. ఒకసారి చూద్దాము. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డుపై జరుగుతున్న వివాదం సంగతి మనకి తెలిసిందే. తాజాగా సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. అదేనండి, మొన్న ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు కల్తీ అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. అయితే దీని ద్వారా కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట. ఎందుకంటే ఆధారాలు లేకుండా, స్పష్టమైన పూర్తి ఆధారాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల వలన ఎంతోమంది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నమాట. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు బయటికి చెప్పడం జరిగింది. ఒక రిపోర్టును బయటికి తీసుకొచ్చారు. కానీ ఆ రిపోర్ట్లో మాత్రం జరిగినట్టు అవకాశం ఉంది అని మాత్రమే తేలినట్టు కూడా అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పుడు ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అదేందో ఒకసారి చూద్దాము. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. క్యూ న్యూస్ కూడా అదే చెప్పింది. ఎప్పుడైతే లడ్డు వివాదం బయటికి వచ్చిందో అప్పుడు మనం క్యూ న్యూస్లో కూడా ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. నిజంగా లడ్డులో కల్తీ జరిగినట్టయితే ఖచ్చితంగా దానిపై యాక్షన్ తీసుకోవాలి, వారికి కఠినంగా శిక్షలు వేయాలని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది రాజకీయ కోణంలో ఈ విధంగా చేస్తున్నారేమని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు, ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు అదే నిజమైందా అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. సుప్రీంకోర్టులో జరిగే విచారణలో ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. పూర్తి ఆధారాలు లేకుండా ఒక ప్రభుత్వం నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడం ఏంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకి అర్థమవుతుంది. అలాంటి ప్రకటనలు చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కాగా సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజు స్పందించారు. దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి. క్యూ న్యూస్ కూడా అదే చెప్పింది. క్యూ న్యూస్ ఎపిసోడ్లో మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి కూడా వాడుకోవద్దు అనే టాపిక్ మీద మనము అప్పుడు ఒక డిబేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజు స్పందించారు. దయచేసి దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేసినప్పటి నుండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నటుడు ప్రకాష్ రాజ్కు మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఈ వివాదం బయటికి వచ్చిందో ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఒకసారి చూద్దాం, మన పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి మధ్య ఏంటి ఆ మాటల యుద్ధం ఏంటి ఒకసారి చూద్దాము. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, పవన్పై ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. ఇంతకుముందు చూసినాం కదా, ఇంతకుముందు చేసిన ట్వీట్ ఒకటైతే ఇక్కడ మరొక ట్వీట్ ప్రకాష్ రాజ్ చేయడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇద్దరి మధ్య
మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ల మధ్య ట్విట్టర్ వేదికగా డైలాగ్ వార్ కొనసాగుతుంది. జస్ట్ ఆస్కింగ్ అంటూనే ప్రకాష్ రాజ్ ఎక్స్లో పవన్ పై వరుస పోస్టులతో విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా పవన్ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ డిప్యూటీ సీఎం పవన్కు వ్యంగ్యోక్తితో కూడిన హితవు చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పటికే పవన్కు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ చేస్తున్న విమర్శల పట్ల మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్తో అతడిపై మరింత రగిలిపోతున్నారు. మరి ప్రకాష్ రాజ్ ట్వీట్పై మళ్ళీ పవన్ స్పందిస్తారా, లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారా అనేది కూడా వేచి చూడాలి. కల్తీ లడ్డును వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇప్పటికే ఇది జాతీయ స్థాయి వివాదం అన్నట్టుగా మాట్లాడొద్దని ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్కి విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ఇది తమ మనోభావాలకు చెందిన అంశమని ఆయనతో పాటు అందరికీ చెబుతున్నాను. విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. కరెక్ట్గా మాట్లాడితే మాట్లాడండి, లేదంటే మౌనంగా ఉండండి అంటూ కౌంటర్ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్లకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి కౌంటర్గా మనం ఇది చెప్పొచ్చు. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి కౌంటర్ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఆవేశం వద్దు, నేను చేసిన పోస్ట్ని మళ్ళీ చదువు, ప్రస్తుతం షూటింగ్లో ఉన్నాను, తిరిగి వచ్చాక మాట్లాడదాం అంటూ హితవు పలికాడు ప్రకాష్ రాజ్. మరోసారి ఆయన ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే రాజకీయ లబ్ధిని పొందడం కావాలా మనకు, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఎవరు చేశారు ఈ పోస్టు? ప్రకాష్ రాజ్. మళ్ళా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడంతో ప్రకాష్ రాజు మళ్ళీ ఈ విధమైన పోస్ట్ని పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడు ప్రకాష్ రాజు? ఆవేశం వద్దు, నేను చేసిన పోస్ట్ని మళ్ళీ చదువు, ప్రస్తుతం షూటింగ్లో ఉన్నాను, తిరిగి వచ్చాక మాట్లాడుదాం అంటూ హితవు పలికాడు ప్రకాష్ రాజ్. మరోసారి ఆయన ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందడం కావాలా మనకు అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇచ్చాడు. లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ మరోసారి విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆమె దర్శనం చేసుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఆయన చేసినటువంటి ట్విట్టర్ ద్వారా చేసినటువంటి వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ సూటిగా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గతంలో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. మా అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్కే సపోర్ట్ చేసింది. అలాగే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్పై మంచు విష్ణు కామెంట్స్కు గట్టిగానే సమాధానం చెప్పాడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్పై మంచు విష్ణు కామెంట్స్కు గతంలో మా అసోసియేషన్ జరిగినప్పుడు ప్రకాష్ రాజ్ కూడా నిలబడ్డారు. అప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా ప్రకాష్ రాజ్కి సపోర్ట్గా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీ తరపున అందరూ కూడా ప్రకాష్ రాజ్కి అప్పుడు సపోర్ట్గా నిలబడ్డ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి మధ్య జరుగుతున్న వివాదం ఏంటి అని చెప్పేసి అందరికీ ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్పై మంచు విష్ణు కామెంట్స్కు గట్టిగానే సమాధానం చెప్పాడు ప్రకాష్ రాజ్. అప్పుడు అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు విష్ణువర్ధన్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎవరు? ప్రకాష్ రాజు విష్ణువర్ధన్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు అనమాట. ఎప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తరపున ప్రకాష్ రాజ్ మాట్లాడారు అప్పుడు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రకాష్ రాజు ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు అయ్యారు, వ్యతిరేకంగా ట్విట్టర్ ద్వారా ఎందుకు ఈ పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా ఒక చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అలాంటిది తాజాగా లడ్డు గొడవ కారణంగా వీళ్ళిద్దరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పు అన్నట్టుగా మారింది. ఈ లడ్డు వ్యవహారం ఏదైతే వచ్చిందో, ఈ లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి మధ్య
ఉప్పు నిప్పుగా అన్నట్టుగా మారింది అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ చాలా కాలంగా ప్రధాని మోదీ సహా బీజేపీ భావజాలని విభేదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మోదీ కూటమిలో ఉన్న పవన్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే పవన్ను ప్రకాష్ రాజ్ విమర్శిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. చూశారు కదా, లడ్డు వ్యవహారం నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ అంటే రాజకీయ పరంగా చూసుకుంటే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఉన్నందువల్లనే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విషయం చూస్తే మనకి అర్థమవుతుంది. మొత్తానికి చూసుకుంటే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తుంది. మరి ఇది ఎక్కడి దాకా పోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిందే. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనము వేచి చూడాల్సిందే. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.